గత సంవత్సరపు స్మృతులతో నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. 25లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగాం. అనేక అవరోధాలు అధిగమిస్తూ కూడా 26లో అంత సుప్రదంగా ఉంటుందని, తెలుగు జాతి అభివృద్ధి చెందుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి గౌరవం ఇనుమడిస్తుందన్న ఆశాభావంలో ఉన్నాం. నా వరకు నేను 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ సంవత్సరం భారీగా తరలి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాకు మద్దతు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా కోరిక ఒకటే, గ్రూప్ రాజకీయాలు కాదు, మనకు ఓట్లు వేసి గెలిపించేది ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం, పేదవారి సంక్షేమం కోసం అనేది నా నమ్మిక. ఆ విధంగానే కృషి చేస్తాం. రాబోయే పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం చుట్టుపక్కలంతా కూడా అభివృద్ధి చేసే లైన్లో వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఒకటే, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అవి సద్వినియోగం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవారికి సాయం అందాల్సిన అవసరం ఉంది. పేదరికం లేని సమాజం చూడటం కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకి మద్దతు తెలుపుతూ, ఉన్నవాడు లేనివాడికి ఇంత పట్టెడు అన్నం పెడదామన్న లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సంపాదించుకొని కట్టుకుపోయేది ఏమి ఉండదు. ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేసేదే ప్రధానమైంది. ఆ విధంగా కార్యాచరణ చేయమని, ఏ శుభకార్యాలు, ఏ కార్యక్రమాలు చేసినా మనం భారీగా ఖర్చు పెడతాం. దాంట్లో 10వ వంతైనా సరే పేదవారికి, ఆకలి తలమటించే వారికి సాయం చేసేదానికి, వికలాంగులకి మనం సాయం చేద్దామని సవినయంగా మనవి చేస్తూ, ఈ సంవత్సరం నూతన విధానంలో రాబోయే రోజుల్లో ప్రతి రూపాయి కూడా పేదవారికి ఎలా అందాలో అన్న నిర్ణయంలో పనిచేస్తానని సవినయంగా మనవి చేస్తూ, భారీగా తరలి వచ్చే ఆశీర్వదించిన, అభినందించిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.